హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మనమైతే ఈరోజు గట్కేసర్ ఏరియా దగ్గరలో ఉన్నామన్నమాట. సో ఓన్లీ బిర్యానీ తినడానికి అని చెప్పి బిర్యానీ క్రేవింగ్స్. పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. సో అందుకని చెప్పి బిర్యానీ తిందామని గట్కేసరికి వెళ్ళి అక్కడ నేను కనుక్కున్నా ఎక్కడ బాగుంటుంది అంటే సవేరా బిర్యానీ బాగుంటుందని చాలామంది సజెస్ట్ చేశారు. సో అక్కడికైతే వెళ్ళాలి. షాప్ అయితే చూడడానికి చిన్నగానే ఉంది, సమ్ రేకుల షెడ్ లాగా ఉంది, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ కట్టెల పొయ్యితో వండుతారని చెప్తే సో వినైతే వెళ్ళా. అక్కడ రేట్స్ అయితే రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. 70 రూపీస్కి అయితే ఒక పీస్ వేస్తారట బిర్యానీలో, 90కి అయితే 2 పీసెస్, 110కి అయితే 3 పీసెస్ అట. నేనైతే 110 రూపీస్ది తీసుకున్నా. సో అదే దాంట్లో అయితే గ్రేవీ, పెరుగు చట్నీ, ఎట్లాగో నార్మల్ ఆనియన్ ఇవన్నీ ఇచ్చిండు. సో మనమైతే ఒక్కొక్కటిగా టేస్ట్ చేద్దాం. సో మనకున్న పద్ధతి ప్రకారం ఒక్కొక్కటి, అలా గ్రేవీ ఎట్లుంది, పెరుగు చట్నీ ఎట్లుంది, బిర్యానీ ఎట్లుంది, పీస్ ఎట్లుంది, ఒక్కొక్కటిగా మనం రివ్యూ చేసేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇట్లయితే ఉంది. ఇది వెట్ బిర్యానీ. వెట్ బిర్యానీ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది. సో నాకైతే టేస్ట్ అయితే ఓకే, బాగుంది. లైక్ మరీ తోపు అని చెప్పను కానీ ఓకే, బాగుంది. నెక్స్ట్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి, లైక్ ఫ్లెషీగా జ్యూసీగా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే బిర్యానీ కన్నా ఆ చికెన్ గ్రేవీ వాడు ఏదైతే ఇచ్చాడో ఆ గ్రేవీ అయితే కరెక్ట్గా సూట్ అయింది, చాలా బాగుంది. నెక్స్ట్ పెరుగు చట్నీ ఎట్లాగో వాటర్ కలిపేస్తారు, అది పెద్ద ఏమనిపించలే, ఓకే. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే బిర్యానీ అయితే ఆసమ్ అని చెప్పలేను కానీ ఓకే, బాగుంది. నేను ఇచ్చే రేటింగ్ అయితే 10కి ఒక 7 ఇస్తాను నేను. ఓకే, మీరు కూడా గట్కేసర్ ఏరియాలో ఉంటే ఈ బిర్యానీ కార్వింగ్స్ వస్తే ఖచ్చితంగా మీరు ఇదైతే విజిట్ చేయండి. సో గట్కేసర్లో పెద్దగా నాకు బిర్యానీ పాయింట్స్ ఏం తెలియలేదు. సో మీరు ఎవరైనా ఆ గట్కేసర్ ఏరియాలో ఎవరైనా ఉంటే బిర్యానీ ఫేమస్ ఎక్కడ ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్.